హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డీడీఎస్ మూవీ రివ్యూ. ఇప్పుడైతే ఇదేదో మూవీ రివ్యూ అయితే కాదు. చాలా మూవీస్ నుంచి అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు మామూలుగా ఎడిటింగ్ చేసే అంత టైం లేక జస్ట్ ఇలాగా ఫేస్ రివ్యూలు అయితే చేసి మామూలుగా అయితే చెప్పేస్తున్నా. సో, మొత్తం అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఓటీటీ అప్డేట్స్ గురించి, అలాగే ఇంకా మూవీ అప్డేట్స్ గురించి మొత్తం గురించి అయితే మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్ గాని సబ్స్క్రైబ్ చేసుకోకుండా గాని వీడియోని చూస్తుంటే వెంటనే వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్ అలాగే మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా మూవీ అప్డేట్స్ విషయానికొస్తే ఫస్ట్‌గా ఓటీటీ అప్డేట్స్ చూసుకుందాం. అంతకుముందు 'శంబాల' మూవీ అయితే థియేటర్‌లో అదే ఓటీటీలో అయితే రిలీజ్ అయితే అయింది. అండ్ అదే మూవీతో థియేటర్‌లో రిలీజ్ అయిన ది 'చాంపియన్' మూవీ కూడా అయితే ఇప్పుడైతే ఓటీటీ రిలీజ్‌కి అయితే రెడీ అయింది. ఇది మామూలుగా అయితే జాన్ 23నే వస్తదనుకున్నాం. కాకపోతే అది కొద్దిగా అయితే పోస్ట్‌పోన్ అయితే అయింది. అది ఇప్పుడైతే జాన్ 29కి అయితే ఇప్పుడైతే అది 5 ఇండియన్ లాంగ్వేజెస్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది నెట్‌ఫ్లిక్స్‌లో. జనవరి 9, జనవరి 8 ఈడైతే స్క్రీన్ మీద పోస్టర్ ఏస్తా చూడండి. ఇంక దీని తర్వాత 'కిచ్చా సుదీప్' గారి 'మ్యాక్స్' మూవీ గూడా అయితే జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇంగ 'ధురంధర్' మూవీ అయితే మాత్రం జనవరి 30 అయితే స్ట్రీమింగ్ అయితే అవుద్ది నెట్‌ఫ్లిక్స్‌లో. ఇంగ ఇయన్నీ పక్కన పెట్టేస్తే ఇంగ 45 మూవీ అయితే మాత్రం జీ5లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంగా ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి. ఇంకా 'హెబ్బా పటేల్' గారు నటించిన రీసెంట్ మూవీ 'మేరియో' ఈ మూవీ గూడా అయితే ఓటీటీలోకి అయితే వచ్చింది. కాకపోతే నాకైతే ఏ ఓటీటీలో సరిగ్గా తెలీదు. మామూలుగా అయితే పైరసీలో ఇలాగ చూసేవాళ్ళైతే చెక్ చేసుకొని చూసుకోండి. ఇంగ ఇయన్నీ పక్కన పెట్టేస్తే ఇంగ మూవీ అప్డేట్స్ విషయానికొచ్చి చేద్దాం. ఇప్పటిదాకా ఉన్నయయితే ఓటీటీ అప్డేట్స్. ఇంగ మూవీ అప్డేట్స్ విషయానికొస్తే ఇంగ 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ నుంచి కూడా అయితే అప్డేట్ అయితే వచ్చింది. కాకపోతే అది ఏం అప్డేట్ అనేది ఇంగ తొందరలో అయితే రిలీజ్ చేస్తామనైతే మైత్రి మూవీ మేకర్స్ అయితే ఒక పోస్టర్‌ని అయితే రిలీజ్ చేసారు మూవీని టీమ్ నుంచి. అది మేకింగ్ పోస్టర్. 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీలో అదే ఆ సెట్‌లో ఉన్న పవన్ కళ్యాణ్ లుక్ అలాగే ఇంగ ఇది 'హరీష్ శంకర్' గారి లుక్ వీళ్ళిద్దరియి కలిపి అయితే ఒక లుక్ అయితే రిలీజ్ చేసిండ్రు. లుక్ అయితే మాత్రం చూడడానికైతే బాగుంది. ఇంగా ఈ ఏ అప్డేట్ ఆల్‌మోస్ట్ సాంగ్ అప్డేటే వస్తది. ఇంగ ఏరా అప్డేట్ అయితే ఏమి రాదు. సాంగ్ అప్డేటే వచ్చేది. ఇంగ దీని తర్వాత అయితే 'పెద్ది' మూవీ అయితే పోస్ట్‌పోన్ అయితే అయింది. ఇంగ 'ఉస్తాద్ భగత్ సింగ్' అయితే మార్చ్‌లోనే రావచ్చు ఈ మూవీ. అంటే 27థ్ గాని, 26 ఈ 2 డేటుల్లో ఏదేదైనా రావచ్చు. అంటే అఫీషియల్ కాలేదు. ఒకవేళ పడితే రేపొచ్చే అప్డేట్స్‌లో దాని అనౌన్స్‌మెంట్ కూడా అయితే చేయొచ్చు. ఇంగ 'పెద్ది' మూవీ అయితే మాత్రం పోస్ట్‌పోన్ అయిపోయింది అది అఫీషియల్‌గా. ఇంగా ఆల్‌మోస్ట్ ఇది మేలో అయితే రిలీజ్ అవ్వచ్చు మూవీ. అది. ఎందుకంటే ఇంగా షూటింగ్ ఉంది బ్యాలెన్స్. అలాగే ఇంగా పోటీ అంతేకాకుండా స్క్రీన్స్ ఇయన్నైతే చాలా దొరకవు. నార్త్‌లో ఎక్కువైతే 'ధురంధర్' మూవీకే అయితే ఎక్కువగా స్క్రీన్స్ ఇస్తారు. ఇంగా కర్ణాటకలో అయినా టాక్సిక్. కాబట్టి ఇలాగైతే చాలా స్క్రీన్స్ డివైడ్ అయితే అయిపోతాయి. దాని కారణంగా అయితే సోలో రిలీజ్ ఎక్స్‌పెక్ట్ చేసి మూవీ టీమ్ ఇంగ అంతేకాకుండా ఇంగా షూటింగ్ అయితే చాలా వరకైతే ఇంకా చాలా వరకైతే ఉంది. ఇంగా షూటింగ్ ప్యాచ్ వర్క్ మొత్తం కంప్లీట్ అవ్వాలన్నా ఇంకా 1 మంత్ దాకా అయితే టైం ఉంది. మళ్ళీ ప్రమోషన్స్‌కి అన్నిటికి గూడా టైం సరిపోదు. కాబట్టి మేకైతే ఇది పోస్ట్‌పోన్ అయింది. సేమ్ ఇదే ప్లేస్ ఇవి గూడా పారడైస్ గూడా. దానిది కొద్దిగా షూటింగ్ ప్రమోషన్స్ ఇంగా కంటెంట్ ఇదంతా ఉంది కాబట్టి ఈ మూవీ అయితే జూన్‌లో రావచ్చు. సో, ఇవి ఇప్పటిదాకా ఉన్న మూవీ అప్డేట్స్. ఇంగా వీడియో గాని మీకు నచ్చినట్టయితే వీడియోకైతే లైక్ చేయండి. వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోనైతే షేర్ చేయండి. ఇంక మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో అయితే పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్ అలాగే మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.